వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ తోటి రసం చేస్తున్నాను. ఇది చాలామందికి నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదండి క్యారెట్ తోటి రసం చేయొచ్చని. కొంతమంది రోజు డైలీ తింటారు కదా, రసం తింటారు. అది మనకి రసం డైజెషన్ కూడా మంచిదని తింటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఒకటే రకంగా ఉంటే కొంచెం బోర్ కొడుతుంది కదా, ఇలా మనం వెరైటీగా చేసుకుంటే మనకి హెల్దీ, అలాగే మనం బోర్ కొట్టదు తినడానికి. చిన్నపిల్లలకు కూడా మంచిది, మనం పిల్లలకి పెట్టినా కూడా. క్యారెట్తో చేస్తున్నాం కదా, ఇది హెల్దీ కూడా మనకి. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చెప్పేస్తాను, చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నానండి, ఒక 2 తీసుకున్నాను క్యారెట్స్. నేను టమాటాలు 2 తీసుకున్నాను. ఇలా ఉన్నాయనుకుంటారేమో, నేను ఇవి బాయిల్ చేశానండి. నేను ఊరికే కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టాను అంతే. ఇవి ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. దీన్ని మనం చక్కగా మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చు, లేకపోతే స్మాష్ కన్నా మనం కొంచెం మిక్సీలో వేసేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది ముక్కలు లేకుండా. ఇది కొంచెం ఇలా పైన మనకి తొక్క వచ్చేస్తుంది. ఇది టమాటా చూడండి, ఇలా తొక్క పైన పీల్ వచ్చేస్తుంది. ఇలాగా టమాటా కూడా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ క్యారెట్ మనకి ఫ్లేవర్ తెలియదు, అందుకని ఊరికి నేను చిన్న ఒక 2 వేస్తున్నాను. తాలింపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే చింతపండు గొజ్జు కొంచెం. ఇక్కడ ఏంటంటే నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను చూడండి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను మిరియాలు. ఇప్పుడు మనకు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకి అది కొంచెం ఘాటుగా అలా తింటే మనకి బాగుంటుంది రసం. తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు మిరియాలు అవిని. ఇవేంటంటే కొంచెం కచ్చాపచ్చాగా కొంచెం ఇలాగా మనం పేస్ట్ కింద చేసుకోవాలి, మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా. అలాగే తాలింపుకి ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయ కొద్దిగా తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. వీటిని ఫస్ట్ దీన్ని కూడా కచ్చాపచ్చాగా మనం పేస్ట్ చేసేసుకుందాం. దీన్ని కూడా నేను మిక్సీ వేసేస్తాను. పేస్ట్ వేసానండి. ఇప్పుడు నేను గిన్నె పెట్టేసాను, ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. టూ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకుందాం. 1 స్పూను ఆవాలు, 1 స్పూను వేస్తాను, నేను ఉజ్జాయింపు వేసేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర, నేను ఇంకా తాలింపు ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మీరు అదే మామూలుగా తాలింపు ఇలా ఇష్టం లేని వాళ్ళు అది చారు మనం ముందుగా ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఈ పేస్ట్ అది వేసేసుకొని చింతపండు రసం అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టుకోవచ్చు. కానీ నేను ఇలాగే వేస్తాను, ముందు తాలింపు అన్నీ వేసేసుకుంటాను. ఆనియన్, అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఆనియన్, అలాగే కరివేపాకు మళ్ళీ తర్వాత కొంచెం వేస్తాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. వేసుకుని అవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసి చూడండి, ఇది చాలా మనకి బాగుంటుంది. క్యారెట్తో చేసామంటే కూడా ఎవరు నమ్మరు, వెరైటీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది కదా, చాలా మంచిది మనకి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మంచిది. ఇందులోనే మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. మాడకుండా కింద పెట్టుకోవాలి. అలాగే మనం చూపించు, ఇందాక ఇది పేస్ట్ చేశాను కదా, ధనియాలు, అల్లం, మిరియాలు పేస్ట్ చేసింది కూడా వేసేస్తున్నాను ఇందులో. ఫ్లేవర్ బాగుంటుంది మనకి. కొంచెం పచ్చివాసన లేకుండా మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని అప్పుడు మనం ఈ క్యారెట్ ఉడకబెట్టుకుంది అది మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తాను. ఇది మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ క్యారెట్ టమాటా పేస్ట్ ఇది కూడా వేసేసుకుని
ఇది మనకు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఒకసారి ఇలా కలిపేసుకుని చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుని వాటర్ పోసేసుకోవటమే. మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్. ఇలా మగ్గిపోయింది కదండి. మనం క్యారెట్ ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ ఏదైనా ఉంటాయి కదా, అది కూడా వేస్ట్ చేయక్కర్లేదు. అవి ఇందులో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయింది కాబట్టి నేను దీనికి సరిపడా వాటర్ పోస్తున్నాను. సరిపడా నేను వాటర్ పోసేసుకున్నానండి. రసం కదా, మనకి మళ్ళీ చిక్కగా ఉన్నా బాగోదు. ఇప్పుడు ఇందులోనే చింతపండు మనకి నేను పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి దీనికి సరిపడా చింతపండు పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఇది పులుపు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అదే మామూలుగా చింతపండు వేసుకునేటట్టయితే మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. పులుపు ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది వేసేసుకుని కొంచెం ఒక 5 to 10 minutes కొంచెం దీన్ని మరిగితే బాగుంటుంది. నేను ఇంకా పోపు కూడా వేసేసాను కాబట్టి ఇది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పోపు ఏం అవసరం లేదు. కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు, నేను ఇలా వేసేస్తాను. మనకి టైం కూడా సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇష్టం లేని వాళ్ళు లాస్ట్లో తాలింపు పెట్టుకోవచ్చు. ఇది ఒక 10 minutes కొంచెం మరగనిద్దాం దీన్ని. సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసేద్దాం. నేను ఒక 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. దీన్ని మరగనిద్దాం ఒక 10 minutes. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర వేస్తానండి, లాస్ట్లో మళ్ళీ వేస్తాను. మనకి ఫ్లేవర్ బాగుంటుంది అది మరిగితే వాటర్లో. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు కొంతమంది ఏంటంటే చిన్నది బెల్లం ముక్క కానీ కొంచెం పంచదార కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేయట్లేదు, చిన్నది మనం వేసానని పేరుకి వేసుకోవాలి. అప్పుడు మనకి పులుపుకి దానికి బ్యాలెన్స్ అవుతుంది. 5 minutes అయిందండి. ఇదిగో చూసారా ఇలా మరుగుతుంది మనకి రసం. ఇంకొక 5 minutes దాకా కొంచెం మరగబెట్టాలి. ఇంకొక 5 to 6 minutes ఉంటే రెడీ అయిపోతుంది మనకి. అలాగే మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారండి. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే ఏంటంటే ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది మనకి పుష్ అవుతుందన్నమాట. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణితింటి రుచులు. ఇలా మీకు ఎన్నో వెరైటీ నేను రెసిపీస్ అన్నీ కూడా చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మరిగిన తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చూసారా మనకి ఇగో ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంకా మనకి ఇది బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సాల్ట్ అది చూసుకుని సరిపోకపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. ఓకే అండి, మనకి క్యారెట్ తోటి రసం రెడీ అయిపోయింది. చూడండి స్మెల్ అసలు చాలా బాగా వస్తుంది. ధనియాలు అవి వేసాం కదా, అల్లం పేస్ట్ అదిని. ఇది చాలా వర్షాకాలం కూడా మనకి చాలా వేడిది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది పాపడ్స్ పెట్టుకుని తింటే బాగుంటుంది. అలాగే నేను ఈరోజు పప్పు కాంబినేషన్లోకి చేశాను రసం. ఇది ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు క్యారెట్తో చేశారంటే అసలు ఎవరు నమ్మరు. ఇది మామూలు మన రసం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఫ్లేవర్ కూడా అసలు ఏం తెలియదు క్యారెట్ ఫ్లేవరు. ఓకే అండి, మీరు కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మళ్ళీ చెప్తున్నాను, వీడియో కనుక చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.